బహుముఖ ప్రజ్ఞశాలి రాజసులోచన నాట్య సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్లలో గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి మద్రాసులో పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 2 వివాహాలు, వృత్తిపరమైన ఆటుపోట్లను అధిగమిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కి పైగా చిత్రాలు నటించి ప్రేక్షకుల హృదయాల నిలిచిపోయారు. భారతీయ సినీ చరిత్రలో ఒక ధృవతారగా, బహుముఖ ప్రజ్ఞశాలిగా వెలుగొందారు సీనియర్ నటి రాజసులోచన. 1934 ఆగస్టు 15 విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు ఆమె జన్మించారు. పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమే రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవ లోచన కాగా స్కూల్లో రిజిస్టర్లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె తండ్రి భక్తవత్సలం నాయుడు ఎన్ఎం రైల్వేలో జనరల్ మేనేజర్, పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. నాట్యం అంటే రాజసులోచనకు చిన్నతనం నుంచి ఆసక్తి ఉండేది. కళాభిమాని అయిన ఆమె మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలను ఆమెకు ప్రేరణనిచ్చాయి. 7 ఏళ్ల వయసులో పంకజం టీచర్ వద్ద సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా ఆమె దృష్టి ఎక్కువగా నృత్యంపైనే ఉండేది. 3వ ఫారంలోనే చదువు మానేసి తన 13వ ఏటే స్టేజీపై తొలిసారి అరంగేట్రం చేశారు రాజసులోచన. కొంతమంది ఆడపిల్లలకు నృత్యం నేర్పే క్రమంలో ఆమె పరమశివం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే గుణసాగరి చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నప్పటికీ ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది. 1952లో కెఎస్ ప్రకాశరావు తన కన్న తల్లి చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కూచిపూడి యక్షగానంలో నృత్య దర్శకుడు పశుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించారు. పెళ్లైన ఏడాదికి శ్యామ్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. కన్నతల్లి చిత్రం తర్వాత పెంపుడు కొడుకు, అంతా మనవాళ్లే, కాళహస్తి మహత్యం వంటి చిత్రాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప పాత్రలు చేసినప్పటికీ ఎన్టీఆర్ నటించిన సొంత ఊరు చిత్రంలో హీరోయిన్ గా నిలదొక్కున్నారు. ఆ తర్వాత మాంగళ్య బలం, రాజమగుటం వంటి విజయవంతమైన చిత్రాలను నటించి అగ్రతారగా ఎదిగారు. నటిగా బిజీ అయిన రాజసులోచన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. భర్త పరమశివం వేధింపులు భరించలేక ఆయనకు విడాకులిచ్చి కుమారుడు శ్యామ్తో ఒంటరిగా జీవనం సాగించారు. ఈ కష్టకాలంలో దర్శకుడు సిఎస్ రావులోని మంచితనాన్ని గమనించి ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. సిఎస్ రావు అప్పటికే వివాహితుడై 2 పిల్లలు ఉన్నప్పటికీ రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1963 మేలో గురువాయూర్లో వారి వివాహం జరిగింది. 1966 జూలై 27న ఈ దంపతులకు కవల పిల్లలు శ్రీ గురుమూర్తి దేవి, దేవికృష్ణ జన్మించారు. ఇది ఆ రోజుల్లో అరుదైన వార్తగా నిలిచింది. రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 300లకు పైగా చిత్రాలు నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రేమ నజీర్, రాజకుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపల చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. అయితే సిఎస్ రావుతో ఆమె వైవాహిక జీవితం పిల్లలు ఎదిగిన తర్వాత అభిప్రాయ భేదాలతో ముగియడం దురదృష్టకరం. తన జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న రాజసులోచన 2013 మార్చి 5న తుది శ్వాస విడిచారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.